వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి కుప్పం కోర్టు నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి చెప్పండి, కుప్పం కోర్టుకి పూడి శ్రీహరిని తరలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూటమి ప్రభుత్వం కక్షాదింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరిని నిన్న బెంగళూరులో అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు నిన్న ఉదయమే కుప్పానికి తరలించారు. ఆ తర్వాత నిన్నంతా కూడా కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆయన్ని విచారించడం జరిగింది. ఓవైపు ఆయనకి కుప్పంలో ఈ నెల 13వ తారీఖున నమోదైనటువంటి 76/2026 కింద కేసు నమోదైనటువంటి ఘటనకు సంబంధించి కుప్పం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో కుప్పం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో బెయిల్కి సంబంధించి నిన్న ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా బెంగళూరులో ఉన్నటువంటి పూడి శ్రీహరిని అదుపులో తీసుకోవటం, ఎలాంటి నోటీస్ ఇవ్వకపోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ప్రశ్నిస్తోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా కేసుకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ఏమాత్రం పాటించకుండా కక్షాదింపు చర్యలు చేపడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఏదైతే మాజీ ఏజీగా పనిచేసినటువంటి రెడ్డి గారు దీనికి ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క సంబంధించి ప్రస్తుతం అయితే ఆయనకు పూడి శ్రీహరిని ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో కుప్పంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెడికల్ చెకప్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కుప్పంలో ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. పనోల సుధాకర్ రెడ్డి పూడి శ్రీహరి తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే బెయిల్ పైన ఉన్నటువంటి ఆయన్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆయన అదుపులో ఏ విధంగా తీసుకుంటారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు చెప్పేటువంటి వాదన చాలా వింతగా ఉందని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా 35(3) కింద వారికి నోటీసులు సర్వ్ చేస్తే తీసుకోలేదంటూ పోలీసులు చెప్తున్నటువంటి వాదన చాలా వింతగా ఉందంటూ ఆయన పోలీసులు చెప్తున్నటువంటి వాదన పట్ల ఆగ్రహం వివరించారు. ఈ కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతం కోర్టులో వాదన కొనసాగుతూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.